టీడీపీ అధినేత చంద్రబాబుకు మే 23న ప్రజలే పట్టాభిషేకం చేయబోతున్నారని బుద్ధ వెంకన్న అన్నారు. బీజేపీ, వైసీపీలు 4 రోజులుగా చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని మీద వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉండదని బుద్ధ వెంకన్న విమర్శించారు. ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని వెంకన్న అన్నారు. ఈరోజు శ్రీరాముడి కళ్యాణం మే 23న ఆంధ్ర శ్రీరాముడు ఈ రాష్ట్రాన్ని శ్రీరామరాజ్యంలో చేసినటువంటి ఆంధ్ర శ్రీరాముడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారు. ఓడిపోతాడని భయం అంటారేంటి? తొడగొట్టి చెబుతున్నాం, తొడగొట్టి రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, రేపు వచ్చేది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరేదో ఇల్లు అలగ్గానే పండగ అనుకుంటున్నారేమో. ఏంటి కారు కోతలు? 4 రోజులు బట్టి ఒకటే కారు కోతలు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని ఓటమి భయం ఆయనకి. అసలు ఏం లేకుండానే మీరు ఇంత రాష్ట్రంలో ఇంత అలజడి సృష్టిస్తున్నారే. ఏదైనా ఇంటే ఇంకేమైనా ఉంటుందా? రేపు రాష్ట్రం రావణ కాష్టగా మారిద్ది. ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలేది? మీ చెంచాల చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయం పట్టుకుందని చెప్పేది? ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ తప్ప కేంద్ర బలగాలు ఎక్కడా పాల్గొనాలి అంటే వైఎస్ఆర్సీపీ గోండాలకి రౌడీలకి దారాదత్తం చేశారు ఎన్నికల రోజు. కేసినేని నాని గారి మీద పరువు నష్టం దావా వేస్తా అన్నారు. పరువు ఉంటే నాకు పరువు నష్టం దావా వేయడానికి ఆయన నిజంగా మాట్లాడిన దానికి ఆ రోజు ఖండించకుండా 10 రోజులు అయిపోయిన తర్వాత పరువు నష్టం దావా వేయడం అంటే ఇది పెద్ద హాస్యాస్పదం ఉంది విజయవాడ ప్రజలకి. అసలు మీరు రాకముందే ఇన్ని అరాచకాలు సృష్టిస్తుంటే ఇక మీరు వస్తే మాలాంటి వాళ్ళకి ఎలాగా రక్షణ ఉండదు, ప్రజలకు రక్షణ ఉంటుందా? మేమే భయపడే ప్రసక్తే లేదు. భయపడతాం అనుకుంటున్నారా ఏంటి? ఉడత ఊపులకి భయపడం.